మనం ఈ విధంగా చేస్తే మనము మన హస్తములు చేపట్టిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడంట. సో విశ్వాసులకున్న బాధ్యత, విశ్వాసులుగా మనం దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, లేని వారికి, అవసరతలో ఉన్న వారికి మనము ఆదరణగా ఉండాలి, దీవెనకరముగా మనము ఉండాలి. సో మొట్టమొదటిగా జ్ఞాపకము చేసుకోండి దయచేసి, విశ్వాసులకున్న బాధ్యత ఏమిటి? కాపర్లకి. ఎలాంటి కాపర్లకి? ఉన్న సంఘాలకి కాదండి, లేని సంఘాలకి, లేని కాపర్లకి మనం అండగా నిలబడాలి. ఈరోజు నా దగ్గర ఒక లిస్టు సహోదరి పంపించారు. దాదాపు 45 పాస్టర్లు గురించి నాకు వివరాలు పంపించి, దాదాపు ఒక 4 ప్రాంతాలు 5 ప్రాంతాల నుండి నాకు లిస్ట్ వచ్చింది. సో ఆ లిస్ట్లోని నర్సీపట్నము, బీబీ నగరు, కోహేడ, పోచంపల్లి, ఇలా కొన్ని ప్రాంతాల నుండి కొన్ని పాస్టర్లకి అవసరతలు ఉన్నాయని సిస్టర్ తెలియపరిచారు. మరి వారిని ఆదుకోవటానికి మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుణ్ణి సహాయం కోరుకుంటున్నాం. ఎందుకంటే లేనప్పుడు మేము కూడా ఏమీ చేయలేం. మీరు ఇవ్వకపోతే సంఘముగా, కాపరిగా కూడా నేను ఏమీ చేయలేను. సో దాదాపు ఈ లిస్ట్లో 45 మంది పాస్టర్లు ఉన్నారు. సో ఈ మాట నేను ఉపవాస దినము నాడు ప్రకటించినప్పుడు మరొక సహోదరుడు అన్నాడు, బ్రదర్, నేను 10 మంది పాస్టర్స్కి నేను అండగా నిలుస్తాను, వారికి నెలకి నేను 3,000 రూపాయలు సహాయం చేస్తాను అని ఒక సహోదరుడు ముందుకు వచ్చాడు. 10 మంది పాస్టర్కి మనకి ఇప్పుడు సహాయం వచ్చింది. ఇంకా 35 మంది పాస్టర్లు ఉన్నారు. సో దయచేసి సంఘముగా అది మన బాధ్యత. వాళ్ళు దేవుని సేవకులు, వారు సంఘముని నిలబెట్టవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. అది మన సంఘము కాకపోయినా అది క్రీస్తు సంఘం అని మనం భావించి సహాయం చేసే మనసు కలిగి ఉండాలి. ఇది నా సంఘం కాదు అమ్మా, ఇది నీ సంఘం కాదు, నా సంఘం కాదు, నీ డినామినేషన్ కాదు, నా డినామినేషన్ కాదు, ఏది కాదు, సమస్తము యేసుక్రీస్తు ప్రభువుదే. సో నేను ఈ సంఘానికి చేస్తాను, ఈ సంఘానికి చెయ్యను అనే ఆలోచన మనలో ఉండకూడదు. విశ్వాసులుగా క్రీస్తు శరీరముగా పిలువబడుతున్న సంఘానికి ఏ అవసరం వచ్చినా కూడా, అది ఏ డినామినేషన్ అయినా కావచ్చు, వారు పూజిస్తున్నది తండ్రినే. మనం అందరము దైవికంగా భావిస్తున్నది పరలోపు తండ్రినే. ఒకే తండ్రి మన అందరికీ కలిగి ఉన్నప్పుడు, మనం ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు, మనం ఆదుకోవాలి ఒక కుటుంబీకులుగా ఉన్నప్పుడు. సో మొట్టమొదటిగా బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. సో విశ్వాసులుగా మొట్టమొదటి మన బాధ్యత ఏమిటంటే, సంఘములో చేయవలసిన పనులు ఈరోజు బయట చేయమంటున్నాడు దేవుడు. అమ్మ, ఒకవేళ దేవుడు మీ సంఘాన్ని బహుగా ఆశీర్వదిస్తే, అమ్మ దాచుకోకండి అమ్మ, ధారాళముగా మీ దగ్గర ఉన్నది అంతయు దేవుని బిడ్డల కోసం ఖర్చు పెట్టండి. నేను ఖర్చు పెడితే మళ్ళీ తిరిగి నాకు ఎవరు సహాయం చేస్తారు అని మాత్రం ఆలోచించకండి. మనకి సహాయం చేసేవాడు దేవుడై ఉన్నాడు. మనకి నిత్యము సహాయం చేసేవాడు దేవుడే. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడవడు, ఎడబాయడు. అందుకనే ఉన్న సంఘాలకి నేను ప్రాధేయపడుతున్నా, బయటికి రండి. మన దగ్గర ఉన్న ఆ సొమ్ముని మన సంఘము కోసమే కాదు, ఇతర సంఘాల కోసము కూడా మనం ఖర్చు పెట్టేలాగా దేవుడు మనందరికీ మనసు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ కాపర్లకి, సంఘ సభ్యులకి, సంఘస్థులకి, మీ కుటుంబాలకి ఇది నా మనవి. మరి ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది తండ్రిని కోల్పోయారు, ఎంతోమంది కుటుంబాలని కోల్పోయారు, అనాథులుగా మిగిలిపోయారు, విధ్వరాండ్లుగా మిగిలిపోయారు. ఈరోజు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నిజంగా విశ్వాసివైతే వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు ఉన్న దాంట్లోని నువ్వు వెళ్ళి సహాయం చేయి అని దేవుడు ఈరోజు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు.